అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్ నగరంలో 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు నగరంలో ఉన్నటువంటి కాలనీలు పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ కూకట్పల్లికి సంబంధించిన కూకట్పల్లిలోని సఫ్దార్ నగర్లో ఈ కాలనీ పూర్తిగా జలమయమైపోయింది. నిన్న రాత్రి నుంచి అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పూర్తిగా ఈ కాలనీలో ఉన్నటువంటి ఇండ్ల లోపలికి కూడా నీళ్లు వెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అర్ధరాత్రి నుంచి కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఈ విధంగా ఉంటే ఇంకా 2 రోజులు వర్షం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో మరింత భారీ వర్షం కురిస్తే ఈ కాలనీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మనం ఒకసారి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే స్థానిక జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కూడా ఈ కాలనీని విజిట్ చేశారు. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది. ఈ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంకొంచెం ముందుకెళ్తే ఇండ్లలో కూడా పూర్తిగా నీళ్లు వెళ్ళిపోయింది. ఇక్కడ చూడొచ్చు మనం ఇండ్లలో పూర్తిగా. మనం ఒకసారి ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఎంతవరకు నీళ్లు వచ్చాయనేది. మనం చూడొచ్చు వీళ్ళ ఇల్లు మొత్తం పూర్తిగా నీళ్ళు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్ అంతా కూడా వాళ్ళు తీసి ఒక పక్కకి వేసుకున్నారు. बोलो हम कब से पानी सुबह से है। सुबह से हाँ फुल भरे। कभी बारिश आए तो ऐसे हाँ ऐसे चाहता, कभी भी आया था ऐसे चाहता। कभी नहीं ऑफिसर वाला जीएचएमसी वाला कोई आया अभी देखा? हाँ सुबह में आके देखे गए। क्या बोला था? क्या भी ना स्कूल में इंतजाम है आओ बोल को बोल रहे थे। ओके हाँ इतना पानी अभी हाँ वो रूम में भी फुल भरा है, पूरा जो फुल भर गया। हाँ हाँ छोटे छोटे बच्चे हैं, कैसा खाना क्या नहीं, कब तक है पानी? 2 दिन है। हाँ फिर कैसा रिक्वेस्ट क्या कर रहे हैं ऑफिसर लोग को? क्या रिक्वेस्ट कर रहे हैं? कैसा करना फिर कैसा रहना है इतने पानी में? हाँ बच्चे छोटे बच्चे हैं। వాళ్ళు చెప్తున్న పరిస్థితి చిన్న పిల్లలు ఉన్నారు. మేము ఈ వాటర్ ఇళ్ళలోకి వస్తే మేము ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంచాలి, పిల్లలతో కలిసి ఎట్లా ఉండాలి, వారికి ఏం తినాలి, ఏం చేయాలి, మా పనులు ఏం చేసుకోవాలంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు వచ్చారు కానీ సమస్యను మాత్రం పరిష్కరించడం లేదని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇండ్ల లోపలికి పూర్తిగా వాటర్ వచ్చాయి. వాళ్ళు మనం చూస్తున్నాం ఇక్కడ ఇండ్లకి మధ్యలో గోడలు నిర్మించుకున్నారు. వీళ్ళు సిమెంట్తో గోడలు నిర్మించుకున్నారు. ఎందుకంటే వీళ్ళకి దాదాపు ఎన్నో సంవత్సరాలుగా వర్షం వచ్చిన ప్రతిసారి ఇదే విధంగా వాటర్ వస్తాయి. కాబట్టి మేము ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ గోడలు నిర్మించుకున్నారు. వాళ్ళకి సంబంధించిన డోర్లకి గోడలు నిర్మించుకున్నారు. అంటే పూర్తి స్థాయిలో నీళ్లు లోపలికి రాకుండా ఉండేందుకు వారు గోడలు నిర్మించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ వాటిని దాటుకొని ఇళ్లలో పూర్తిగా నీరు వచ్చి చేరింది. మనం ఇప్పుడు చూస్తున్నాం చిన్న పిల్లలు ఈ బస్సు ఇక్కడ సంబంధించినటువంటి కాలనీలో ఉన్నారు. కొంతమంది పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఇళ్లలోకి పూర్తిగా వాటర్ వచ్చి చేరింది. రాత్రి में सुबह 3 बजे से साहब पूरा देखो एक बार अंदर ఓకే మనం చూస్తున్నాం. ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. వీళ్ళ ఇల్లు ఒక చిన్న రేకుల ఇల్లు. ఈ రేకుల ఇంట్లో పూర్తిగా ఇంత దారుణంగా ఉంటే మేము ఎలా జీవించాలి అంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడండి వాళ్ళు చూపిస్తున్నారు ఇంట్లో లోపల మా ఇల్లు మొత్తం ఇట్లా మునిగిపోయింది, మేము ఎలా ఉండాలని చెప్పి చెప్తున్నారు. మనకు వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళ ఇంట్లో పూర్తిగా ఇల్లు మొత్తం 2 రూమ్లు ఉన్నాయి. ఈ 2 రూమ్లు పూర్తిగా వాటర్ వచ్చినాయి. వాళ్ళ సామాన్ బట్టలు అన్నీ కూడా బియ్యం కూడా వాళ్ళకి సంబంధించిన నిత్యావసర సరుకులు కూడా పూర్తిగా వాటర్లో మునిగిపోయాయి. మేము ఎట్లా ఉండాలి, ఎట్లా చేసుకోవాలి అన్న ఆవేదన వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాలనీ పూర్తిగా ఒక చెరువును తలపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. బాధితులు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఈ వర్షం వచ్చిన ప్రతిసారి మాకు ఇదే విధంగా పరిస్థితి ఉంటుంది, కానీ అధికారులు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలే, మాకు కనీసం సహాయ కార్యక్రమాలు కూడా ఎవరు చేయడానికి ముందుకు రాలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. पूरा चावल पूरा खराब हो गया अंदर 3 बजे रात से परेशान है. पूरा कपड़े सब खराब हो गए. पूरा अंदर देखे ना आप भी. नहीं कभी बारिश आई तो ऐसे ही रहता. अब आए पहले कभी भी आया तो चले आता था मार लेके.
अब ये पूरा जाम होगा, पूरे कपड़े बड़े सब चावल का थैला खराब होगा, तेल का डब्बा मार लेके चलेगा पूरा। कितना जन रहते आपके घर में? हम 6 जने रहते, छोटे छोटे बच्चे हैं। ओके। और वो लोग एजेंसी वाला आया कौन भी आपको? कोई भी नहीं आया साहब, वो आए थे वो खाना दे के चले गए। JHMC वाले कोई भी नहीं आया अभी तक। वो बच्चे पूरे परेशान हैं बुखारा से। आप क्या रिक्वेस्ट कर रहे हो? डिमांड क्या है साहब, हमारा जो भी इलाज हुआ थोड़े बहुत मदद करे तो बसे बोल के बोल रहे हैं। ఇది పరిస్థితి. మాకు నిత్యావసర సరుకులన్నీ ఈ వరదలో కొట్టుకుపోయినాయి. మాకు ఎలాంటి సాయం అందడం లేదు. మేము ఏం తినాలి, ఇప్పుడు మాకు సంబంధించినటువంటి వస్తువులన్నీ వెళ్ళిపోయినాయి, మేము ఏం చేయాలి అన్నటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. क्या बोलना तुम ही देख रहे ना, पूरा पानी ऊपर आ जा रहा है, पूरा गाड़ियाँ सब बंद हो गए, पूरा क्या क्या नहीं चल रहा है यहाँ। हाँ, क्या बोलेंगे बोलो, देखो पूरा सब पूरा नुकसान हो जा रहा, पूरा पानी आ रहा अंदर घर में। అందరు भी आया था కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్. నిన్నటి నుంచి 3 రోజుల నుంచే వాటర్ ఉన్నాయి, మొత్తం ఇంట్లో ఉన్నాయి వాటర్. ఇది ఎనీ ఇయర్స్ ఇదే ప్రాబ్లం ఉంది, ఎప్పటి నుంచి? అక్కడ 4-5 ఇయర్స్ నుంచి ఉంది ఇది. అంటే వర్షం వచ్చిన ప్రతిసారి ఇట్లానే ప్రతిసారి వాటర్ వస్తుంది. మరి ఇప్పుడు అంటే ఇట్లా వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు అధికారులు ఎవరైనా వస్తారా, JHMC వాళ్ళు ఎవరైనా వస్తారా, మీకు ఏమైనా చెప్తారా? ఇంకా ఎవరు రాలేరు. అన్నం ఇచ్చేస్తారు అంతే, కానీ ఇది ప్రాబ్లం సాల్వ్ చేయరు కదా. మరి ఇట్లా ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి అర్థమవుతలేదు, కానీ ఇది మొత్తం ఇక్కడ తక్కువ మొత్తం 3 రోడ్ నుంచి ఇక్కడే వస్తాయి నీరు. అంటే ప్రభుత్వాన్ని ఏమైనా రిక్వెస్ట్ చేస్తున్నారు? రిక్వెస్ట్ చేయాలి కానీ వాళ్ళు చూసి చేయాలి. నీళ్ళు వస్తారు 2 రోజులు 3 రోజులకి, అది అన్నం ఇస్తారు, పప్పు ఇస్తారు అంతే. వాళ్ళ ఇంటికి వాళ్ళకి పోతారు. చిన్న పిల్ల ఉంది, అక్కడ ఉంది, బాత్రూమ్ అంటే బయట పోవాలి మేము, పట్టి దగ్గర అక్కడికి గలీజ్ ఉంటాయి. ఈ పొద్దున్న నిన్న బయట లేదు, మొత్తం నీళ్ళు వచ్చినాయి. చిన్న పాప ఉంది, 8 సంవత్సరం పాప ఉంది, ఒక 10 సంవత్సరం ఉంది. చేయని బాత్రూమ్ తీసుకోపోతాను లేపుకొని, మొత్తం బాత్రూమ్ నీళ్ళు నిలబడినాయి. మళ్ళీ కరెంట్ వస్తుంది ఇక్కడికి. వచ్చినాక 1 గంట తర్వాత అన్నం ఇచ్చినారు, అన్నము పప్పు ఇచ్చినారు అంతే. మళ్ళీ రారోళ్ళు మరి తర్వాత వస్తారు. ఎప్పుడు పని వర్షం వస్తుంది కదా అప్పుడే వస్తారు. సో ఇది మొత్తంగా కుకట్పల్లికి సంబంధించినటువంటి సఫ్దార్ నగర్లో ఉన్నటువంటి కాలనీ పరిస్థితి. 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి పూర్తిగా జలమైపోయిన పరిస్థితి. స్థానికులు వాళ్ళ ఇండ్లలోకి నీరు వచ్చింది, మాకు ఎలాంటి సాయం అందించలేదు, అధికారులు కూడా స్పందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి JHMC DRF బృందాలు కానీ సహాయక చర్యలు చేపట్టి వీరి యొక్క సమస్యను పరిష్కరించాలని మనం ఆశిద్దాం. కెమెరామెన్ వేణుతో కలిసి సాగర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.